అక్కడ ఘంటసాల గారి ఇంటి వైపు వెళ్తుంటే ఆ ఆర్చ్ ఘంటసాల మహాగాయకుడు ఆయన పేరు పెట్టకుండా మీ తాత పేరు పెట్టారంటమ్మా. మరి మేము అంత గొప్ప వాళ్ళం ఘంటసాల కంటే మేము అంత గొప్ప వాళ్ళం మరి. ఎవరు పున్నయ్య చౌదరి గారు పెట్టారు. కొసరాజు పున్నయ్య గారు మా తాతగారు. సో ఆయన ఆర్చ్ ఉందన్నమాట ఇక్కడ లోపల ఘంటసాల గారి ఇల్లు. ఘంటసాల గారి ఇల్లు కంటే మా తాతగారి ఆర్చే ఉంది. అందుకే రాజుగారు కుళ్ళిపోతున్నారు. కొల్లగా దేశం అంతా కుళ్ళిపోతుంది. నేనే కాదు, ఎవరైనా తెలుగు వాళ్ళందరూ బాధపడతారు. కారులో ఉన్న అక్క తెనాలి దగ్గర పెదరావుడిలో ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా ఆ అక్క. ఈ కజిన్ ని తీసుకొని ఇంకో కజిన్ వాళ్ళ ఇంటికి సర్ప్రైజ్ విజిట్ లో వచ్చాం. పిల్లు సాయకన్ పిల్లు ఎక్స్ప్రెషన్స్ సాయికా సాయికా కొరియర్ 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 అగో అక్కడి నుంచి వస్తుంది. ఏంటి ఆ ఇల్లా కొరియర్ నిన్ను రమ్మంటున్నారు, మరి నన్ను ఎందుకు రమ్మంటలే? అంతేనా? 3 వడాలు ఎక్కువ. నువ్వు వడాలు తింటావు కదా, అగో బోండాలాగా అవుతుంది చూడు బొట్ట అక్కడ. అది తిని తిని తినే అవుతుంది బోండం లాగా. ఆడబట్టి ఒక సైంటిస్ట్ ఇంట్లో ఉండేవారని తెలిసింది కదా, పెద్ద సైంటిస్ట్ ఆయన. మరి రావాలి, ఎవరు వద్దన్నారు చెప్పు. వేణుగోపాల్ గారు కెనడా వెళ్ళి ఆటోమిక్ ఎనర్జీలో పనిచేశారు, పొలంలో పనిచేస్తూ. ఏదో బాగుంది మట్టి, ఒక ఎకరా రాసి రాదు నాకు. ఇక్కడ ఇదేముంది, ఈ ఊరి పేరేంటి అసలు? రావి అనంతవరం. బాగుంది, ప్రశాంతంగా ఉంటుందండి. పక్కన ఇల్లు పక్కనే కాలువ దాటంగానే కృష్ణానది. ఆ కాలువ అదే అంటాం. ఈ వేస్ట్ అయిపోతుంది అనే వర్డ్ వాన కింద నుంచి వచ్చిందా? మేము కూడా కాదు, భూషణమ్మ అయిపోయిద్దయ్యా. ఇంకొంచెమే ఉంది, అయిపోయిద్దయ్యా. పెట్టుకోయ్యా. వేస్ట్ అయిపోతుంది, పెట్టుకోయ్యా. నాకు అర్థమైంది కదా ఆరంభంలో. తినండి వేస్ట్ అయిపోతుంది. ఏమంటారు వ్యూవర్స్కి ఒకసారి చెప్పు, ఏమంటారు ఒకసారి చెప్పు, వీడియో కోసం ఒకసారి చెప్పు. అదే మీ అమ్మగారు అని మా అత్తగారు ఇంటికి వెళ్తే ఏదో ఫుడ్ పెడుతున్నప్పుడు చాలు, ఇంకా కూర చాలంటే తినండి వేస్ట్ అయిపోతుంది అంటే నాకు అనిపించింది వేస్ట్ అన్ని తినాలి అంటే పారేయాలి, వేస్ట్ అయిపోతుంది అని అర్థం. తినండి వేస్ట్. సో దానికి సృష్టికర్త ఎవరు? భూసమ్మ. అంటే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి. అంటే ఆ రోజుల్లో అన్నీ వేస్ట్ చేయకుండా తిన్నాం, అక్కడి నుంచి వచ్చిందనమాట వర్డ్. నేను బాధపడి నన్ను వేస్ట్ అయిపోతుంది తినమంటారని. భూసమ్మ గారు ఉన్నారని నాకు తెలియదు. ఒకసారి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా, ఒంగోలు ఉండేవాడు కదా, మెడ్రాస్ నుంచి వస్తే మా ఫ్రెండ్ చెల్లెలు చిన్నపిల్ల అమ్మాయి అదే, అరే రాజన్న ఇప్పుడు వచ్చావా, ఇప్పుడే పన్నమే అన్నం పిడిచా. ఇన్నోసెంట్గా ఇప్పుడు పెళ్ళి ఎక్కడ కనిపించినా తల్లి పనమే చెల్లిందా అని అడుగుతాయి. అదే రాదన్న ఇప్పుడే వచ్చావా, ఇప్పుడే పనమే అన్నం పెట్టాము అని. అలాగా వీళ్ళింటికి వెళ్తే వేస్ట్ అయిపోతుంది అనమాట, వాళ్ళింటికి వెళ్తే పనమ్మాయికి పెట్టామంటారు. అసలు ఏంటి మమ్మల్ని ఏమనుకుంటారు? ఇందాక మేము వచ్చినప్పుడు పక్క ఇంటి నుంచి వచ్చింది కదా మా అక్క, అప్పుడు ఇక్కడి నుంచే వచ్చింది. ఇది మా అక్క వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఆ బాబాయి చిన్నప్పుడు పొలం పనులు చేసుకుంటూ కష్టపడి చదువుకుని సైంటిస్ట్ అయ్యి కెనడా వెళ్లారు. అక్కడ ఆయన పేరు మీద చాలా పేటెంట్లు కూడా ఉన్నాయి. ఆయన అక్కడికి వెళ్ళిపోయినా ప్రతి సంవత్సరం ఇక్కడికొచ్చి ఇక్కడ చాలా మంది పిల్లలకి చదువుకోవడానికి, కొంతమంది హాస్పిటల్స్కి అలా చాలా హెల్ప్ చేసేవాళ్ళనమాట. ఇప్పుడు చుట్టుపక్కల ఊర్లు వాళ్ళందరూ కలిసి ఆయనకి ఘనంగా స్మారకోత్సవం చేయబోతున్నారు. ఆయన పిల్లలేమో అందరూ యుఎస్లో సెటిల్ అయిపోయారు. సో ఈ సెలబ్రేషన్స్ కోసం అందరు వస్తున్నారు ఇక్కడికి. ఈ ఇంట్లోనే ఉందామని అనుకుంటున్నారు. అందుకనే ఈ ఇంటికి రెనోవేషన్ వర్క్ అక్క దగ్గరుండి చేయించుతోంది. ఆయన లేకపోయినా ఏమని ఆయన వెళ్ళిపోయాక ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళదు కదా, బట్ అయినా కర్తవ్యం అది. అందుకనే అలాంటి వాళ్ళకి మరణం లేదు. దే డోంట్ డై, దే లివ్ ఆన్. గుడ్. నీకు బాబాయ్ అవడం నువ్వు కూడా గర్వించదగ్గ కదా, ఇంట్లో కూడా కళలు కనబడతాయి కదా. ఆవిడ చాలా సర్వీస్ చేస్తుంది. అమ్మో ఎంత మందికి చేసిందో. ఈవిని చూస్తే నేను చాలా పేరు మీకు సాయకి నాకు మంచుకోండి.
అలా సరదాగా కొంచెం సేపు గడిపేసి ఇంకో చుట్టాలింటికి బయలుదేరాం. మా చుట్టాలందరూ ఈ ఏరియాలోనే, అంటే ఈ ఊరు కాదు కానీ ఈ చుట్టుపక్కల ఊర్లోనే దగ్గర దగ్గరే ఉంటారు. సో ఎవరు దొరికితే వాళ్ళన్నట్టు అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని బయలుదేరాం. కానీ యాక్చువల్‌గా అది మాకు బెడిసి కొట్టిందని చెప్పొచ్చు. ఇద్దరు ఇంపార్టెంట్ వాళ్ళని మిస్ అయిపోయాం. వాళ్ళు అప్పుడే తాళం వేసుకుని రేపల్లె వెళ్లారంట. మేమొస్తామని తెలుసుంటే కనీసం కొంచెం సేపు వెయిట్ చేసి ఉండేవాళ్ళు. అప్పుడు మాత్రం చాలా బాధనిపించింది. అయ్యో! ఇంత దూరం వచ్చాం, కలవలేకుండా వెళ్ళిపోతున్నామని. మొన్న మోర్తాట టెంపుల్ వీడియో పెట్టాను కదా! అక్కడే ఈ గేట్లు గూడా. చిన్నప్పుడు గుడి గాదు గానీ, ఈ గేట్లు చూడ్డానికి పర్టిక్యులర్‌గా వచ్చి చూసి ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు చోడాయిపాలెం దగ్గరకొచ్చాము. ఇక్కడ కూడా నేను చిన్నప్పుడు చాలా తిరిగేదాన్ననమాట. మా అక్క అంటే మా పెద్దమ్మ కూతురు ఉండేది. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదంతా గ్రీన్‌గా కనిపిస్తుంది. యాక్చువల్‌గా ఇదంతా చెరువు. గుర్రపు డెక్క అంటారు కదా, అదంతా ఆకులతో కవర్ అయిపోయింది. ఆ వెనక ఉంది కదా కాంపౌండ్ వాళ్ళు, అక్కడ ఒక పెంకుటిల్లు ఉంది, కనిపిస్తుందా? ఆ పెంకుటిల్లు, ఆ కాంపౌండ్ వాళ్ళు, అదంతా మా అక్కది. ఉప్పెన అన్నప్పుడు ఇక్కడే ఉన్నాం. దూలం ఎక్కించారు. 77 ఉప్పెన్లో నేను దూలం ఎక్కించాను. అదే ఇల్లు. ఇక్కడ ఈ ఇంట్లోనే దూలం ఎక్కావా? పిల్లలందరినీ దూలాలు ఎక్కిచ్చేసారు. తర్వాత ఇక్కడి నుంచి అక్కడ వరకు బొబ్బర్లంక వరకు నడుచుకుంటూ వెళ్ళాం. హౌ మెనీ కిలోమీటర్స్? 2 or 3 ఉంటుందేమో. 2-3 అంటే చిన్నపిల్లలం కదా, కొంచెం కష్టం. అది కాక బురద, మా తార్ రోడ్ లేవు అప్పుడు. బురదలో నడుచుకుంటూ వెళ్ళాలి. బురదలో అది బురద కూడా ఏంటి, ఇక్కడ వరకు దిగిపోతుంది బురద. ఇలా తీసి ఇట్లా వెళ్ళాలి, దిగిపోయేది. అదా చేతిలో ఏవో ఎమర్జెన్సీ కోసం పాలు పెరుగు అలాంటిది ఏదో ఇచ్చాడు. చాలా తల ఒక క్యాన్ పట్టుకొని ఇలా అడ్డుకుంటూ బురదలో. ఆ చెప్పులు తెగిపోయేవి, స్లిప్పర్లే కదా అప్పుడు, తెగిపోయేవి. అయినా ఆ వదలం కదా, పారేయంగా అప్పుడు. దాన్ని అలా ఈడ్చుకుంటూ మళ్ళీ పిన్ను పెట్టి కూడా నడిపి, అంటే పిన్ను పెట్టడానికి అప్పుడు సిట్యుయేషన్ సరిగా లేదు, బురద, ఫుల్ బురద. ఇది చోడాయిపాలెం కదా, ఇక్కడ నుంచి బొబ్బర్లంక నడుచుకుంటూ వెళ్తుంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ జయజమ్మ అంటాం, ఆమె ఇల్లు ఉంటుంది. కానీ నేను ఇప్పుడు గుర్తుపట్టలేకపోతున్నా, అది పడిపోయినాయి. ఆ ప్లేస్లో ఇంకేదో కట్టేశారు, నేను గుర్తుపట్టలేను. మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళు. హౌ మెనీ ఇయర్స్ బ్యాక్ యూ కేమ్ హియర్? 77లో వచ్చావా? అప్పుడు తుఫాన్ అప్పుడు వచ్చావు? తుఫాన్ తర్వాత వచ్చాను, మళ్ళీ 83లో వచ్చాను. నాకు 40 years. 83లో అమ్మమ్మ పోయింది, వచ్చాను. ఆ తర్వాత వచ్చినా ఏంటంటే ఇంకా కాలేజీలు, స్కూళ్ళు కదా, చాలా తగ్గిపోయింది. ఎప్పుడైనా వచ్చినా ఎవరన్నా చచ్చిపోయినప్పుడు, పెళ్ళప్పుడు, ఇట్లాంటివి. సో వస్తే ఫంక్షన్ అటెండ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. ఇంత తీరిగ్గా ఇవన్నీ చూడేసే అంత టైం లేదు. ఇక్కడ ఒక పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఏది పోస్ట్ ఆఫీస్? అది ఇటువైపు ఆ దాంట్లోనే పోస్ట్ ఆఫీస్ తీసారండి? మా చిన్నమ్మమ్మ ఆ దాంట్లో ఉండేవారు. మీరు ఎవరి తాలూకా అని అడుగుతున్నారు? నేను శ్యామసుందరం గారు ఉండేవాళ్ళు కదా, ఎల్లవల్తి శ్యామసుందరం, వాళ్ళ మరదలను అవుతాను. ఓన్ సిస్టర్ కాదు, వాళ్ళ పిన్ని కూతురు. అవునవునవును. మీరండి? టీచరా? ఇంటి పేరు సార్? వీళ్ళందరూ ఏదో పని మీద విజయవాడ వస్తే సరే చిన్నతనం ఒకసారి ట్రేస్ చేద్దామని ఊరికి అట్లా వచ్చాం. ఇక్కడంతా తిరిగాము, అన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ. పాత పెంకుటిల్లు, అవును, దాని రీమోడల్ వేరే వాళ్ళు కొనుక్కున్నారు. అవును, ఇదేమో 100 సంవత్సరాల పైనే చెట్టు. అదే అనిపించింది, ఓల్డ్ పాత బేరడు. అది పాత కొత్తగా పెట్టాములేండి, అది పాతది, 100 సంవత్సరాల పైనే. దాని పై మాట దాని చరిత్ర. కొలను కూడా పూడిపోయింది. బ్యూటిఫుల్ గా ఉండేది. పట్టించుకోక సరిగ్గా. ఇది పాత గుడి కదా, ఇది కొత్తగా వచ్చిందా? ఇది శివాలయం అండి. అంతకుముందు మీరు చూసినప్పుడు అయితే శివాలయం, పాత శివాలయం ఉండేది. అవునవును. దాన్ని మొత్తాన్ని పడగొట్టేసేసి మళ్ళీ కొత్త శివాలయం కన్స్ట్రక్షన్ చేయించారు. ఇది మీరు ఎప్పటి నుంచి ఉన్న విష్ణాలయం ఇది. అవును. కాకపోతే దాన్ని కొంచెం పెయింట్లు వేసి రిమోడల్ చేయించారు. అదే నాకు గుర్తు, ఇంటికి రాగానే ఒక గుడి, ఇది నాకు గుర్తు రావట్లేదు. ఇది అక్కడ వెళ్ళి కన్ఫ్యూజ్. శివాలయం మీరు ఉన్నప్పుడు ముందు పెద్ద గాలి గోపురం తెల్లగా ఉండేది, వెనకాల గుడి ఉండేది. అవునవును. చిన్నప్పుడైనా గుర్తు చేసుకుంటే ఒకసారి అలా అన్ని తిరుగుతున్నా. సంతోషం, వచ్చినందుకు సంతోషం. అసలు అటు రావటమే గొప్ప, ఇవాళ ఎవరు రావటంలా పల్లెటూరులో. సరే సార్, ఒక నిమిషం ఆగండి, కారు తాళం తీరా. డిక్కీ శ్రమ ఎందుకు సార్? మీకు ఎన్ని కావాలని కోసుకోవచ్చు, నో ప్రాబ్లం. సార్ సెలవు తీసుకుంటాం. ఓకే, మళ్ళీ వెళ్ళారు.
మాకప్పుడు గేట్లు ఇలా ఉండేవి, ఒక కర్ర ఇక్కడ ఒక తాడు ఉండేది, తాడులో నుంచి తీసేవాళ్ళం. ఇక్కడ ఎలా ఉంటాయి తెలుసా, అటువైపు పొలము ఇల్లు అంటే పెరట్లో పొలంలా ఉంటుంది, ఇది ఒక చిన్న రోడ్డు, ఇక్కడ మనుషులు నడిచేవాళ్ళం చిన్నప్పుడు. తర్వాత ఈ నీళ్ళు యూసేజ్కి అంతా వాటర్ ఇక్కడ నుంచి తీసుకెళ్లేవాళ్ళు. ఇక్కడికి వెళ్ళడానికి అంటే ఇప్పుడు చెట్లు ఇలా ఉన్నాయి కానీ అప్పుడు ఎవరింటి ముందు వాళ్ళు దిగడానికి వీలుగా ఇలా స్లోప్గా కట్టుకునేవాళ్ళు. ఇక్కడి నుంచి ఆ గట్టుకు వెళ్ళాలంటే తాటి చెట్టు ఉంటుంది కదా, తాటి చెట్టు ట్రంక్ని పడేసి ఇటు నుంచి ఇలా వేసేవాళ్ళు, దాని మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సింగిల్ తాటి చెట్టు మీద నడిచేవారా? అప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోయాం ఇటు నుంచి అటు. అంటే మరి రోజు ప్రాక్టీస్ జిమ్నాస్టిక్స్ చేయొచ్చు కదా. చాలా ఈజీగా అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు చూస్తే అమ్మో నేను దీని మీద నడిచేయడానికి భయం వేస్తూ ఉంటుంది. ఎక్కడైనా కొన్ని చోట్లకు మాత్రం పక్కన ఒక కర్ర హ్యాండిల్ ఉండేది, కర్ర కూడా కాదు, ఇటొక్క కర్ర అటొక్క కర్ర అయితే మధ్యలో తాడు, జస్ట్ అలా పట్టుకునేవాళ్ళు అంతే. అసలు ఇలా ఉండేది కాదు మాకు. అప్పుడేంటి ఇవన్నీ లేవు, ఇదంతా ఈత చెట్లు ఉండేవి, ఈ లైన్ అంతా ఈత చెట్లే. ఈత చెట్లు పెద్దగా, పొట్టిగా అయితేనేమో తామరాకులు లాంటి చెట్లు ఉండేవి, దాని మీద నీళ్ళు పడితే ఇలా 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 నీళ్ళు తడవదనమాట ఆకు, అలాంటి చెట్లు ఉండేవి. ఇది మొత్తం ఈ లైన్ అంతా అలా ఉండేవి ఈత చెట్లు, అవి తప్పితే ఇంక ఇవన్నీ లేవు అప్పుడు, ఏమీ లేవు. కొంతమంది ఎవరైనా వంకాయలు అలాంటివి పెంచుకునేవాళ్ళు. ఆ ఈత చెట్లు నుంచి సమ్మర్ అయితే గెలలాంటిది మొత్తం తెంపుకుని ఇంటికి వెళ్ళి 2-3 రోజులు ఒక క్లాత్ చుట్టితే పండిపోతాయి, అవి తినేవాళ్ళం. ఈత చెట్లు, ముంజలు కూడా అలా ఇప్పుడేంటి స్టైల్గా ముంజ తీసి ప్లేట్లో పెట్టిస్తారు, అబ్బే అలా కాదు. ఆ రోజుల్లో తాటికాయ తీస్తే దాన్ని ఇలా చెక్కేసేవాళ్ళు, కొబ్బరి బొండం చెక్కినట్టు, దాంట్లో వేలు పెట్టి ఇలా అనేవాళ్ళు, అలా అనేవాళ్ళు. బాగా లేతగా ఉండేది, ఆల్మోస్ట్ లేత కొబ్బరి ఎలా ఉంటుంది అట్లా ఉండేవి అనుకుని తినేవాళ్ళం అనమాట. ఆ మజా, ఆ టేస్ట్ చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ ఫుల్ హోల్ ముంజిస్తే నాకు అందుకే ఇప్పుడు తినలేకపోతున్నాను, అవి గట్టిగా ముదిరిపోయినట్టుగా నచ్చదు. అది ఆ మజా ఆ రోజులు ఆ వేరు. తర్వాత మీకు తెలియదు కదా, తాటి పండు తినేవాళ్ళం. నేను మొన్న తాటి పండుతో కుడుములు పెడితే చాలామందికి తెలియలేదు, అవి ఎక్కువ తినేవాళ్ళం. తాటి పండుని కాల్చి రసాలు మ్యాంగోలు ఉంటాయి కదా అలా తిన్నట్టు, ఆ రోజుల్లో మ్యాంగోస్ కంటే అవి ఎక్కువ తినేవాళ్ళం. తాటి పండుని కాల్చి అది తినేవాళ్ళం. ఆహా ఏం మజా, అసలు భలే ఉంటుంది. తాటి చాప తెలుసు అందరికీ, ఆ చాపని ఈ తాటిపండు గుజ్జు నుంచే చేస్తారనమాట. ఆ తాటిపండు గుజ్జు విపరీతంగా తినేవాళ్ళం. సమ్మర్ వస్తే ఈ ముంజలు, ఇవి తేగలు, ఇంకొంచెం లేట్ అయితే తేగలు, అలా అన్నీ ఎంజాయ్ చేసి పెరిగాను. ఇప్పుడు అన్నీ మిస్ అవుతున్నాను. అదొక్కసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి కోసం ఇక్కడికి వచ్చా. మళ్ళీ చాలా మెమరీస్ అలా తిరిగాయి. ఎంజాయింగ్ ఏ మర్మరా. ఇవి కూడా అన్నీ చిన్నప్పుడు అన్నీ గుర్తు చేసుకుంటూ ఈమె ఇంకో అక్క, ఇందాక వెళ్ళిన సాయక్క వాళ్ళ సొంత చెల్లి, పేరు మల్లిక. ఈమె 65 ఇయర్స్ ఏజ్లో భగవద్గీత నేర్చుకుని దత్తపీఠంలో గోల్డ్ మెడల్ తెచ్చుకుంది. ఇప్పుడు ఆన్లైన్లో చాలా మందికి నేర్పిస్తుంది. ఏమీ చార్జ్ చేయకుండా ఫ్రీగానే నేర్పిస్తుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నంబర్ ఇస్తాను. ఏజ్ రెస్ట్రిక్షన్ అయితే పెద్దగా లేదు. 5 ఏళ్ల పిల్లల నుంచి 80 ఏళ్ల పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా నేర్పిస్తుంది. మేము ఇక్కడ కూడా సర్ప్రైజ్ విజిటే, చెప్పా పెట్టకుండా వచ్చేసరికి ఎవరికో పాపకి నేర్పిస్తోంది. కపిధ్వజః. ఇంతకీ వీళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా? పొలాలకి మధ్యలో కట్టారు. విజయవాడ అవుట్స్కర్ట్స్, సుమారుగా 10-15 కిలోమీటర్ లోపలే ఉంటుంది. పంటకాలవ రోడ్ అంటారు, ఆ రోడ్లో ఉంది. ఒక చిన్న విలేజ్కి దగ్గరలో ఉంది. ఇంట్లో నుంచి చూస్తే పొలాల వ్యూస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సాయంత్రం మమ్మల్ని అలా బయటికి తీసుకెళ్ళింది. అలా పొలం గట్ల మీద కాసేపు ఎంజాయ్ చేసి, కృష్ణానది దగ్గరే ఉంది, బోటింగ్ చేద్దామని తీసుకెళ్ళింది. కానీ మా బ్యాడ్ లక్, ఆ రోజు తొందరగా క్లోజ్ అయిపోయింది. అబ్బా, ఇక్కడ సన్సెట్ చూసారా ఎంత బాగుందో. మరి ఇలాంటి సన్సెట్ని ఎలా వదులుకుంటాం? అందుకనే బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకున్నాం. కానీ దీని వెనకాల మా కష్టం చూడండి. నువ్వు కొంచెం పైకి రా, లెఫ్ట్కి రా, నువ్వు కొంచెం చేయి ముందుకు పట్టరా, కొంచెం సూర్యుడు చేతిలో ఉండేటట్టు రావాలి. అక్కడే ఉన్న ఒక శివాలయంలో దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత ఇంకో ఇంటికి ఎవరో వచ్చారు దౌర్జన్యంగా ఇంట్లోకి. ఇల్లు మాది, అర్జెంటుగా ఖాళీ చెయ్యాలి, ఈ సైడ్ మాది, ఖాళీ చెయ్యాలి అంతేనా? ఏది రావట్లే బయటికి.
మా గోలకి ఎవరా అని ముందు పనమ్మాయి పరిగెత్తుకొచ్చింది. ఈ ఇల్లు మా వదిన వాళ్ళ అమ్మ ఉంటారు. ఆవిడ్ని చూసి వెళ్దామని వచ్చాము. ఇది కాసరనేని వారి పాలెం అంటారు. ఇందాక వెళ్ళిన మల్లిక అక్క వాళ్ళిల్లు ఇక్కడికి వాకబుల్ డిస్టెన్సే. వీళ్ళిల్లు కూడా అంతే, ఫామ్ హౌస్‌లా ఉంటుంది. చక్కగా పొలాల పక్కనే ఉంటుంది. సరిగ్గా నడుము వంచి నీళ్లు పోయాలి. పని నడుము వంచి చేయాలి. ఏదో పైప్ పట్టుకున్నారు కానీ ఇలాంటి పనులకి అస్సలు ఒళ్ళొంగదు. నేను చిన్నప్పుడు ఏ ఇంట్లో అయితే ఎక్కువ గడిపానో ఆ ఇంటి మధుర స్మృతులతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది? మీకు కూడా మీ చిన్నప్పుడు ఏమైనా గుర్తొచ్చినాయా? కామెంట్ చేయండి.